హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం, పదండి. ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకోనండి. ఇలా లోతుగా వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని అందులోకి 4 ఎగ్స్ వేసుకోవాలి. నేను 1 kg వెనిలా కేక్ చెప్తున్నానండి, దానికి సరిపోయే మెజర్మెంట్స్తో చెప్తున్నాను. ఇలా 4 ఎగ్స్ తీసుకొని బాగా మనం బీట్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా ఫ్లఫీగా వచ్చేలాగా మనం బీట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 కప్పు షుగర్ అండి, ఇది షుగర్ పౌడర్. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగిపోయి ఇందులో కలిసిపోయేటట్టు మనం బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకూడదు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా ఫ్లఫీగా వచ్చేలాగా మనం బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు కుకింగ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఏదైనా మీరు వేసుకోవచ్చు. ఇలా కుకింగ్ ఆయిల్ వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ బీట్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత నేను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. దీన్ని జల్లించి తీసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. అది వంట సోడా అంటారు కదా, అది జల్లించి తీసుకోవాలి. అలాగే 1 కప్పు మైదా అండి, ఇది మైదా కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి. మనం మైదాని కూడా జల్లించాలండి. నేను జల్లించడం మీకు చూపించలేదు, ఎందుకంటే నేను 3 టైమ్స్ జల్లించుకున్నాను. ఇలాగా బాగా జల్లించుకొని తీసుకుంటే కేక్ మనకి బాగా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. అందుకే నేను 3 టైమ్స్ జల్లించుకున్నానండి. ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకునేటప్పుడు మీకు బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి, బీట్ చేసుకోవాలి. అలా 3 స్పూన్స్ వరకు మిల్క్ వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు వేసుకోవట్లేదు, లాస్ట్లో వేసుకుంటాను. నాకు బ్యాటర్ అంత గట్టిగా ఏమనిపించలేదు. చూసారు కదా, ఇలా మొత్తం పిండి అంతా వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బీట్ చేసుకుంటే సరిపోతుందండి. బ్యాటర్ని మరీ ఎక్కువగా మనం బీట్ చేయకూడదు. అంతేనండి, చూసారా, అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాటర్ని కేక్ బౌల్లోకి తీసుకోవాలి. ముందుగానే కేక్ బౌల్ని ఇలాగా బటర్ పేపర్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బీట్ చేసుకున్న బ్యాటర్ మొత్తం ఈ బౌల్లోకి వేసేసుకుందామండి. ఈ కేక్ టిన్ వచ్చేసి 1 kg దండి. ఇది మనం కేక్ బ్యాటర్ని కేక్ బౌల్లో మొత్తం పై వరకు వచ్చేలాగా వేసుకోకూడదు, ఎందుకంటే అది కుక్ అయ్యేటప్పుడు పైకి పొంగుతుంది కాబట్టి సగం కన్నా కొంచెం 3 వంతుల వరకు మనం వేసుకొని ఇలాగా బీట్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలి. కుకింగ్ కూడా నేను స్టవ్ మీద చూపిస్తున్నానండి. ఇలాగా ముందే మనం ఒక 10 మినిట్స్ ముందు ఏదైనా గిన్నె పెట్టుకొని దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్. ఆ తర్వాత మనం ఈ కేక్ టిన్ని అందులో పెట్టేసి మూత పెట్టుకొని 40 మినిట్స్ వరకు
మీడియం ఫ్లేమ్లో మనం బేక్ చేసుకోవాలి. మీ స్టవ్ యొక్క ఫ్లేమ్ని బట్టి టైం ఉంటుందండి. మీరు 30 మినిట్స్ తర్వాత కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటే బెస్ట్. నాకైతే కరెక్ట్గా 40 మినిట్స్లో కేక్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా కేక్ ప్రిపేర్ అయ్యిందో లేదో టూత్ పిక్ కానీ ఇలా నైఫ్ కానీ గుచ్చి చూడండి. క్లీన్గా వచ్చింది కాబట్టి అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కేక్ బౌల్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే అది షింక్ అయిపోతుంది అనమాట. అంటే కేక్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. చూసారు కదా, కేక్ మొత్తం బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ టిన్లో నుంచి దీన్ని తీసేసుకున్నామండి. ఇలా ఈజీగా వచ్చేస్తుంది మనం పేపర్ వేసుకుంటే. చూసారా కేక్ టిన్ కూడా ఎంత క్లీన్గా వచ్చిందో. మనం బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసి చూపిస్తాను మీకు కేక్ ఎంత క్లీన్గా స్పాంజీగా వచ్చిందో చూపిస్తాను. ఇలా బటర్ పేపర్ని మొత్తం రిమూవ్ చేసేయచ్చు ఈజీగా. కింద కూడా మనకి బటర్ పేపర్ ఉంది కదా, రిమూవ్ చేసేద్దాం. చూసారా ఎంత క్లీన్గా వచ్చిందో, స్పాంజీగా కూడా వచ్చింది చూడండి. చాలా మెత్తగా స్పాంజీగా వచ్చింది. అంతేనండి, మన కేక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.